మావోయిస్టుల్లో అంటే టూ లైన్ స్ట్రగుల్ అంటారు మామూలుగా. అంటే ఒక వర్గం ఆయుధాలన్నీ వదిలేసి సరెండర్ అయిపోవాలని డిసైడ్ అయ్యారు. సరెండర్ కూడా అయిపోయారు. ముఖ్యంగా ఏంటంటే మల్లోజుల వేణుగోపాలరావు, తర్వాత ఆసన్న, వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇది యాక్చువల్గా బసవరాజు అంటే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ బసవరాజే అనుకున్నాడు, మేమంతా అనుకున్నాము. కాకపోతే సెంట్రల్ కమిటీ సమావేశం జరిగే పరిస్థితి లేదు, నిర్బంధం తీవ్రంగా ఉంది కాబట్టి సెంట్రల్ కమిటీలో అందరికీ మేము దీన్ని చెప్పి డిస్కస్ చేసే పరిస్థితి లేదు. అప్పటికి కోర్ కమిటీతో చెప్దాం అనుకున్నాం, అది కూడా కుదరలేదు కాబట్టి మేము ఓపెన్గా ప్రకటించేద్దాం అనుకున్నాం. అయితే ఈ లోపల ఆయన చనిపోయాడు. చనిపోయినాక మేము అనుకున్నట్టుగానే మేము ప్రకటించాము. అయితే అందరితో డిస్కస్ చేయలేదు కాబట్టి మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. మిగతా వాళ్ళు లేదు లేదు మేము ఒప్పుకోం అన్నారు. వాళ్ళకి కూడా తెలుసు మనం పోరాడే పరిస్థితి లేదు, ఎందుకంటే తీవ్ర నిర్బంధం ఉంది, అందరూ కూడా చనిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2500 మందికి పైన సరెండర్ అయిపోయారు. తర్వాత 2000 మందికి పైన అరెస్టులు అయ్యారు. ఒక 500 నుంచి 700 మంది పైన అంటే కోర్ ఆఫ్ ద పార్టీ అంటారు. అంటే పార్టీలో ఉండే ప్రధానమైన కోర్ నాయకత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా 5000 మంది వరకు మావోయిస్టు దెబ్బతినింది. ఒకప్పుడు 10,000 నుంచి 20,000 మందికి ఉన్న మావోయిస్ట్ పార్టీ ఇవాళ వందల్లోకి పడిపోయింది. అందులో ఎప్పుడూ లేనంతగా 2025లో సెంట్రల్ కమిటీ నుంచి దాదాపు 10-12 మంది చనిపోవడమో సరెండర్ అయిపోవడమో జరిగిపోయింది. మొన్న కూడా ఈ మధ్య కూడా ఇక్కడ చంద్రన్న అలియాస్ పుల్లూరి పేరుంది, ఆయన బయటకు వచ్చి సరెండర్ అయిపోయారు. సో ఈ విధంగా సెంట్రల్ కమిటీ పెద్ద ఎత్తున దెబ్బతినింది. ఇంకా ఉన్న వాళ్ళు తక్కువ, ఆ తక్కువలో కూడా ఎక్కువ ముసలి వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళల్లో గణపతి లాంటి వాళ్ళకి ఏజ్ అయిపోయింది బాగా. ఇంకా తిప్పిరి తిరుపతి, హిడ్మా వీళ్ళిద్దరూ కొద్దిగా యాక్టివ్గా కనబడుతున్నారు. అందులో తిప్పిరి తిరుపతి కంటే కూడా హిడ్మా ఒక్కడే బలంగా ఉన్నాడు. ఎందుకంటే ఏరియా కూడా పరిమితం అయిపోయింది. ఒకప్పుడు 120 జిల్లాలు 11 సంవత్సరాలకు ముందున్నది ఇవాళ 4 మొన్నైతే మోడీ చెప్పిన ప్రకారం 3 జిల్లాల్లోనే ఉందని చెప్తున్నాడు మోడీ. మొన్న అనౌన్స్ చేశాడు ఆయన రాయ్పూర్లో. సో కాబట్టి వాళ్ళు ఇంకొక 5 నెలల్లో మార్చి 31 2026కి కంప్లీట్గా మావోలు అనేది పేరు, మావోయిజం, మావోయిస్టులు, నక్సలైట్లు అనే పేరు కూడా వినపడదని మోడీ అంటున్నారు. దాని ప్రకారంగానే సరెండర్ పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి. అయితే ఈరోజు ఒక ప్రకటన మార్నింగ్ వచ్చింది, అది నిన్న ఈవినింగ్కి వచ్చింది ఆ ప్రకటన. అది చూస్తే సంచలనమైన ప్రకటన అని చెప్తున్నారు. అదేంటంటే తెలంగాణ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అందులో ఏముందంటే మేము కాల్పుల విరమణని ఇంకొక 6 నెలలు పొడిగిస్తున్నామని వచ్చింది. దాంట్లో ఆయన రాశాడు, ఒకప్పుడు 6 నెలలకు ముందు ప్రజాస్వామికవాదులు అనేక మంది మా మీద కూడా ప్రెజర్ తెచ్చారు, మీరు కాల్పుల విరమణ చేయండి అని. అట్లాగే ప్రభుత్వాన్ని కూడా కాల్పుల విరమణ చేసి ఇద్దరు చర్చలకు రావాలి అనేది వీళ్ళు ఒత్తిడి చేశారు. దాంతో ఒక శాంతి చర్చల కమిటీ కూడా ఫామ్ అయింది ముఖ్యంగా తెలంగాణలో. కానీ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ముఖ్యంగా అమిత్ షా క్లియర్గా చెప్పాడు, చర్చలు అనేవి లేవు, కాల్పుల విరమణ అనేది లేదు, మీరు ఆయుధాలతో సరెండర్ అయిపోండి, మేము మిమ్మల్ని చంపం, మీరు చర్చలు అంటే మేము ఒప్పుకోము. మీరు దేనికి చర్చలు? చర్చలు అంటే ఏంటి? మీరు టైం తీసుకోవడానికి మీరు చర్చల పేరుతో మీరు కాలయాపన తీసుకొని మళ్ళీ రీగ్రూప్ అవుతారు, అది జరగని పని. మీకు 2 ఆప్షన్లు, ఒకటి కంప్లీట్గా ఆయుధాలతో సరెండర్ అయిపోండి, లేదు మేము చంపేస్తాం అన్న పద్ధతులకి వెళ్ళిపోయింది. సో మావోయిస్ట్ పార్టీ అదంతా పట్టించుకోకుండా మళ్ళీ పొడిగిస్తున్నాం కాల్పుల వివరం అనేది చాలామందికి మింగడు పడట్లేదు. అంటే నువ్వు కాల్పుల విరమణ పొడిచినా అతను పట్టించుకోవట్లేదు కదా, కాల్పుల విరమణ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు పొడిగిస్తున్నాం అని చెప్తున్నారు అనేది ఇప్పుడు కొద్దిగా విచిత్రంగా ఉంది. అది కూడా తెలంగాణ ప్రకటన, మొత్తం సెంట్రల్ కమిటీ ప్రకటన కూడా కాదు. మరి తెలంగాణలో ఆల్రెడీ పెద్ద ఇక్కడ ఉద్యమం లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఒకరిద్దరు సరెండర్ అయిపోయారు నాయకత్వం, ఇంకా జగన్ పేరుతో ఒక ఆయన మాత్రం ఇస్తున్నారు, మిగతా ఇక్కడ తెలంగాణలో పెద్ద యాక్టివిటీ కూడా ఏం లేదు. అలాంటప్పుడు తెలంగాణలో లేని చోట కాల్పులు విరమణ ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటి? రెండవది, ఉన్న చోట కూడా కాల్పుల విరమణ ఇచ్చినా లేకపోయినా పెద్ద ఫరక్ కాదు. మొన్న కూడా ఏదో సిఆర్పిఎఫ్ మీద అటాక్ జరిగినట్టు వార్త వచ్చింది, ఇన్ఫార్మల్ ఇద్దరిని చంపినట్టు వార్త వచ్చింది. అంటే అక్కడేమో సెంట్రల్ దీంట్లో ఏమో ముఖ్యంగా ఎక్కడైతే ఉద్యమం బలంగా ఉందో అక్కడేమో కాల్పుల విరమణ కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటనలు లేవు.
అక్కడ పోరాడే బ్యాచ్ పోరాడుతానే అంటున్నాం. ఇక్కడేమో లేని చోట వీళ్ళు ప్రకటించారు. ఇది ఇస్తే ఏంటి లేకపోతే ఏంటి అనేది ఉంది. మరి ఎందుకు ఇచ్చారు జగన్ అనేది తెలీదు. అంటే మా మీద మమ్మల్ని మీరు చంపొద్దని లేకపోతే మమ్మల్ని మీరు అటాక్ చేయొద్దని చెప్పడానికి ఇచ్చారా ఈ ప్రకటన? అంటే తెలంగాణలో ఉనికిని కాపాడుకుందామని ఇచ్చారా అనేది ఒక డౌటు.